ఫైర్ ఎక్స్టింగ్విషర్ రాని కాదు బొంగు అంటున్నాను. జనరల్ గా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఫైర్ అయింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ లోకి రావడం సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది. సో టెర్రస్ కి చేరదు. టెర్రస్ నుంచి మనం రెస్క్యూ చేసేది ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ చేస్తారు. దీన్ని చైర్ నాట్ లోయరింగ్ అంటారు. మనకుండే రోడ్స్ ద్వారా చైర్ నాట్ లాగా దాన్ని చైర్ నాట్ అంటారు. చైర్ నాట్ లోయరింగ్ అంటారు. ఎవరైతే ఉంటారో ఫైర్మెన్ వాళ్ళు ఫైర్మెన్ లిఫ్ట్ ద్వారా లాడర్ను ఉపయోగించి కిందకి లోయరింగ్ చేస్తారు. పైనుంచి కిందకి ఇస్తారు. అంతే వచ్చేది ర్యాంప్స్ అంటే ఇంతమంది ఉన్నారు. అన్ని నివారిస్తాం అంటే వాటర్ దానిపైన యూజ్ చేయొచ్చు. ఈ కార్పొరేషన్ వాటర్ తోటి క్లియర్ చేస్తాం, ఫైర్ ఫైటింగ్ చేస్తాం. ఇందులో మనకి 3 భాగాలు ఉంటాయి. వీటిని మనం కూలింగ్ ద్వారా మనం ఎక్స్టింగ్విష్ చేస్తాం. ఇది ఎప్పుడైతే మనకి CO2 ఎక్స్టింగ్విషర్ అవుతుందో ఆగండి బ్రదర్, ఇది ఎప్పుడైతే CO2 రిలీజ్ అయిందో ముందు ఫైర్ అవునండి సార్. ఇప్పుడు పెట్టమ్మా. కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి దీనిపైన మనం ఫోమ్ ని యూజ్ చేస్తాం. ఇది ఫోమ్ ఎక్స్టింగ్విషర్ అంటారు. ఈ ఫోమ్ ని యూజ్ చేసినందువల్ల ఆయిల్ ద్రవ్యరాశి కంటే ఫోమ్ ద్రవ్యరాశి తక్కువ కాబట్టి అది పైన మాత్రమే ఉంటుంది. Municipal Corporation of Vijayawada Disaster Management Institute Project Director. Hello everybody. Hi, nice to see you. My practical in your lab. So fireman expert. సో ఎవ్రీ ప్లేస్లో కూడా మనం ఈ ఎవాక్యుయేషన్ డ్రిల్స్, ఈ ఫైర్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తే కనుక ఆ రియల్ ఎమర్జెన్సీలో మనం ఏం చేయాలి అనేది మన అవగాహన వస్తుంది, మనకి అది రొటీన్ అయిపోతుంది. సో నిజంగా జరిగినప్పుడు కూడా మనం ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫైర్లో కానీ ఎనీ ప్లేస్లో కూడా మనకి ఫైర్ స్ప్రెడ్స్ ఇన్ మినిట్స్, స్మోక్ కిల్స్ ఇన్ సెకండ్స్. స్మోక్ ముందు స్ప్రెడ్ అవుతుంది, అది మనం వెంటనే మనం ఎవాక్యుయేట్ అవ్వలేకపోతే ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం మ్యాక్సిమం టైం మనం 2.5 minutes
ఎవరైనా సరే 2.5 minutesలో మనం బయటికి రాగలగాలన్నమాట. అలా రాకపోతే మనకి స్మూత్ మనం ఫిల్ చేస్తుంది. సో వీటిని అవాయిడ్ చేయాలంటే మనం ఆ ప్యానిక్ చేయాలి. మనం రెగ్యులర్గా డ్రిల్స్ కండక్ట్ చేయాలి. మనకి ఇంత అవగాహన తక్కువ. మన ఫారిన్ కంట్రీస్లో ఎనీ ప్లేస్లో కూడా ఆల్ స్కూల్స్లో ప్రతి వర్క్ ప్లేస్లో కూడా ఈ డ్రిల్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన మనకి రియల్ ఎమర్జెన్సీలో మనం ఏం చేయాలనేది మనకు అవగాహన ఉంటుంది. ఈ ప్రాణ నష్టం లేకుండా మనం అరికట్టడానికి, ఈ ఫైర్ ఫైటింగ్ చేయడానికి అన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ స్కూల్స్లో మనం ఏమి రాదు. వాయిస్ వినపడట్లేదు కదా, అదే ప్రాబ్లం. నేను చెప్పేది వాళ్ళు నిన్నపోతున్నారు, వాళ్ళకేం అర్థం కాదు. అయ్యా చాలా యూస్ఫుల్ అయింది. ఏ కేసులో అయినా ఫైర్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా అందరినీ సురక్షితంగా తరలించవచ్చు. చాలా ఎంతో ఉపయోగపడింది. ఎంతో చక్కగా అన్నీ యూస్ చేయటం చూపించారు. చాలా ఉపయోగపడింది. నేను ఫస్ట్ ఎయిడ్ టీమ్ లీడర్ని. నా బాధ్యతలు ఏంటంటే నేను మా స్కూల్ యొక్క ఫస్ట్ ఎయిడ్ రూమ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఏమన్నా దెబ్బలు లాంటివి తగిలితే వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళకి చేసిన ట్రీట్మెంటు రికార్డ్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం గట్టిగా కానీ గాయపడినట్టయితే మేము డాక్టర్ని కలిసి కానీ ట్రీట్మెంట్ చేయకూడదు. థ్యాంక్ యూ. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఇలా అందరికీ సేవ చేయటం.